ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు. మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. అంజూరపు చెట్టును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీరు తెలుసుకుంటారు. మరి ఇప్పుడు జరుగుతున్న సంగతులు చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపంగా ఉన్నదని, సమీపమైనని మీరు తెలుసుకోవాలి. అయితే ఇవన్నీ జరగవలసిందే, కానీ మరి అప్పుడే దేవుని రాజ్యము రాదు అని. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలే మాత్రము గతించవని యేసుప్రభు వారు వారితో చెప్పారు. అయితే మన హృదయాలు తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మరి ఉండక మనం ఏం చేయాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మరి ఐహిక విచారం వల్ల మరి మీ హృదయాలు తిండి వలన, మత్తు వలన మందంగా ఉన్నవేమో చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం ఇలాంటి వాటి గురించి మనం బాధపడకుండా, దేవుని రాజ్యము సమీపం అవుతున్నది. ఆ సమయం ఎలా వస్తుందంటే ఉర్రి వచ్చినట్టు వస్తుందన్నమాట. అకస్మాత్తుగా వస్తుంది. భూమి మీద ఉన్న ప్రజలందరి మీదకి అకస్మాత్తుగా వస్తుంది. మరి మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడటానికి మనం శక్తి గల వారంగా ఉండాలి. మరి శక్తి గల వారంగా ఉండాలంటే మరి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎడతెగక మెలకుగా ఉండి దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని ఎదుట మనం నిలబడాలంటే మనం ఈ లోకాస్తుల వైపు, లోకంలో ఉన్న వాటి ప్రేమించకుండా మన దేవుని యందు విశ్వాసంతో జీవించి దేవుని యందు మనం సహవాసం చేసినట్లయితే మరి ఆ దేవుని రాజ్యము అకస్మాత్తుగా వచ్చినట్టు మరి ఆ వచ్చినట్లు వచ్చే ఆ సమయాన్ని మనం అకస్మాత్తుగా హఠాత్తుగా మన మీదకు వచ్చింది. మనం తప్పించుకోవడానికి మనకి మన ప్రార్థన, మన కన్నీటి ప్రార్థన, మన సహవాసం, దేవునితో సహవాసము, అవన్నీ మనల్ని కాపాడుతాయి. మనం దేవుని యందు విశ్వాసంతో జీవించాలి. మరి దేవుని యందు విశ్వాసంతో జీవించినట్లయితే హఠాత్తుగా వస్తున్న, మరి అకస్మాత్తుగా వస్తున్న దేవుని రాజ్యములో మనం మరి భయపడకుండా ఆయన ముందు నిలబడటానికి మరి మనకు శక్తి గలవారంలాగా ఉంటాం. మరి మనకు శక్తి రావాలంటే దేవుని ప్రార్థనే మనకు శక్తి అయి ఉన్నది. దేవుని జ్ఞానము, దేవుని బిడ్డలమని ముద్ర మనం మీద పడితే మనకి ఎలాంటి భయం లేదు. మరి రాకడంటే ఏంటంటే, రాకడ వచ్చినప్పుడు మనకు తీర్పు జరుగుద్ది. ఆ తీర్పు జరిగినప్పుడు మన పేరు జీవగ్రంథంలో కనుక లేకపోతే మనకు నరకం వస్తుంది. మన పేరు జీవగ్రంథంలో ఉందా లేదా అని మనం మరి చూసుకోవాలి. మన క్రియలు బట్టి మనకి దేవుడు తీర్పిస్తాడు. మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మనం చేసే పని ఏ విధంగా ఉంది, మనం మంచి పనులు చేస్తున్నామా, చెడు పనులు చేస్తున్నామా అని మనం ఆలోచన చేసుకోవాలి. మరి దేవుని రాకడ సమీపం. ఇప్పుడు మనం ఈ లోకంలో జరిగే సంగతులు చూస్తే ఎలా ఉందంటే దేవుడు రాకడ సమీపంగా ఉందని తెలుస్తుంది. దేవుడిని నచ్చిన ముందు కరువు కాటకాలు వస్తాయి అని చెప్పాడు. రాజ్యం మీదకి రాజ్యం వస్తుందని చెప్పాడు. ఇంకా జనం మీదకి జనం లెగిస్తారు, యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దేవుని రాకడ సమీపంగా ఉందని మనం తెలుసుకోవాలి. మరి మన దేవుడి రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా సిద్ధపడాలని మరి దేవుని పేరట మీకు మనవి చేయుచున్నాను. ఆమేన్.